వేల విభాగాలు ఉన్నాయి. కుంభీపాకము, రౌరవము, మహారౌరవము అనేటువంటివి. అక్కడ దుఃఖాలు అనుభవించేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా జనక మహారాజుతో ఏమంటున్నారు అంటే, అయ్యా జనక మహారాజా, నీవు వచ్చినావు నరకలోకానికి, మాకు యమదూతలు పెట్టేటువంటి బాధలన్నీ కూడా తిరిగిపోయినాయి. ఎవరు ఎన్ని రకాల బాధలు పెడుతున్నా ఆ బాధలు మాకు కలగడం లేదు. కుంభీపాకంలో వేసి వేయించుతున్నా కానీ అంత భయంకరమైనటువంటి వేడితో ఉన్న నూనె మాకు కష్టాన్ని కలిగించడం లేదు. అందుకని మేము ఒక కోరిక కోరుకుంటున్నాం. ఏమిటి అని అంటే, మీరు జనక మహారాజు నరకలోక నుండి వెళ్ళిపోకండి. మీరు వెళ్ళిపోగానే మళ్ళీ మాకు బాధలు ప్రారంభమవుతాయి. యమధర్మరాజును పెంచినాడు జనక మహారాజు. యమధర్మరాజా, వీళ్ళు ఇక్కడ ఉండమంటున్నారయ్యా, కానీ నేను మాత్రం ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ హాహాకారాలు, ఇన్ని లక్షల మంది దుఃఖాన్ని అనుభవిస్తూ రకరకాల విభాగాల్లో దుఃఖాన్ని అనుభవిస్తున్న వీళ్ళని చూస్తూ నేను ఉండలేను. అందుకని వీళ్ళకి ఏదైనా ఒక పరిష్కార మార్గం చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఏమిటి పరిష్కారం? ఏమి లేదు, నేను వచ్చిన సమయంలో ఎంతమంది ఇక్కడ యాతనను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో లక్షలాది మంది, వీళ్ళందరికీ కూడా విడుదలనిప్పించు, విడిచిపెట్టు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, పాపాలు చేసిన వాళ్ళ పాపాలు దానికి తగ్గట్టుగా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఇక్కడ. అందుకని వీళ్ళని విడిచిపెట్టడం సాధ్యం కాదు. కాకపోతే ఒక ఉపాయం ఉన్నది. ఆ ఉపాయం ఏమిటి అని అంటే, ఎవరైనా ఇన్ని లక్షల మంది చేసిన పాపం నుండి విముక్తిని పొందాలి అని అంటే పుణ్యాన్ని ధారవేయాలి. ఎవరో ధారపోస్తే ప్రయోజనం లేదు. జనక మహారాజు అయిన నీవే పుణ్యాన్ని ధారవేయాలి అన్నాడు. జనక మహారాజు కన్యాదానం చేసినాడు. ఎవరికి చెప్పండి? రామచంద్ర వారికి. తన కూతురైనటువంటి సీతాదేవి నుంచి వివాహం చేసినాడు. వివాహం చేసిన నాటి నుండి ఈనాడు నరకలోకానికి వచ్చేంత వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆయన జపం చేస్తూ ఉన్నాడు. యమధర్మరాజు ఎప్పుడైతే ఈ కోరిక కోరినాడో, ఎవరైనా కొంత పుణ్యాన్ని సంపాదించాలి, ఎవరో కాదు నీవే జనకుడవు, పుణ్యాన్ని ధారవేయాలి, లక్షల మంది ఇక్కడ ఉన్నటువంటి యమలోకంలో యాత్రలు అనుభవిస్తున్న వాళ్ళందరికీ కూడా విముక్తి కలగాలి అని అంటే నీవే పుణ్యాన్ని ధారవేయాలి అన్నాడు కదా. ఒకసారి వెనుకకు చూసినాడు. చూసే వరకు జనక మహారాజు సమీపంలో లక్షల గుట్టలకు గుట్టలు కనుక ఒకడ ఉంటే అది ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద పుణ్యం తనకు వెనకాల ఉన్నది. దేనివల్ల వచ్చిన ఆ పుణ్యం అంతా రామనామాన్ని జపించడం వల్ల. ఇప్పుడు ఏం చేసినాడు అంటే, లక్షలాది మంది యమలోకంలో యమయాతనలు అనుభవించే వీళ్ళ యమయాతనల నుండి విముక్తి కలగాలి అంటే, నేను రామునికి సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేసిన నాటి నుండి ఈనాటి వరకు రామనామాన్ని జపిస్తూ ఉన్న పుణ్యం నా దగ్గర ఉన్నది. అంత పుణ్యాన్ని నేను సమర్పించను. ఒక రోజులోని, ఒక పూటలోని, ఒక గంట సేపు నేను చేసిన రామనామాన్ని సమర్పిస్తున్నాను అని అక్షతలు నీడు వదిలిపెట్టినాడు. లక్షలాది మంది యమయాతను అనుభవించేవాడుకు విముక్తి కలిగినది రామనామం. ఒకసారి రామనామాన్ని ఉచ్చరిస్తే, అంటే ఒక గంట సేపు చేసినటువంటి రామనామ ఉచ్చారణనే యమయాతను అనుభవిస్తున్నటువంటి లక్షలాది మందికి విముక్తిని కలిగించినది అని అంటే, అయ్యప్ప పడి పూజ ప్రారంభమైనప్పటి నుంచి మొదలుకొని సమాప్త అయ్యేంత వరకు భగవన్నామాన్ని కీర్తిస్తూ పూజిస్తున్నటువంటి సందర్భంలో ఇంతమంది శ్రోతలు వింటూ ఉంటే యమలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందా చెప్పండి? అందుకని యమధర్మరాజు ఏం చేయాలి అంటే, కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు లేరు అని తలుపులు మూసుకొని కూర్చోవలసిందే. అందుకనే భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాభీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. ఈ కథ పద్మపురాణంలో ఉంటుంది. తర్వాత ఒక సందేహం కలుగుతుంది మనకు. రాముల వారికి తన కూతురునిచ్చి వివాహం చేసి